హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మోడీ గవర్నమెంట్లో 3.0 ఏదైతే యూనియన్ బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్కి సంబంధించి ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఈ బడ్జెట్లో అయితే ప్రజెంట్ మనకి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ టీడీపీలో జాయిన్ అయ్యారో వాళ్ళిద్దరి పొత్తు కలిసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీగానే ఉన్నారు అనుకోవచ్చు. దాని తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అటు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి బీజేపీతో మాట్లాడినప్పుడు బీజేపీలో ఉన్న ఎంతో పెద్దలు అంటే ఎందరో అపోజ్ చేశారు. అసలు ఎందుకు అవసరమా ఇప్పుడు బీజేపీతోని మనము అటు జనసేన ఇంకా టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అవసరం లేదు అని చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మాటలు విని బీజేపీకి సంబంధించిన వాళ్ళు మోడీ కూడా అవును కరెక్టే మనం పెట్టుకుందాం, వాళ్ళతో పాటు కూటమిలో మనం జాయిన్ అవుదాము, జాయిన్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటనే చూద్దాం. అయితే దాంతోపాటు బీహార్లో కూడా వాళ్ళక్కడ కంబైన్గానే ఫైట్ చేయడం జరిగింది. అయితే బీహార్లో గెలిచినప్పుడు కంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో గెలిచినప్పుడు మాత్రం ఒక విధంగా సీట్లకి సంబంధించి ఎక్కువ సీట్లు కూడా ఇటు ఆంధ్ర నుంచే వచ్చాయి అని చెప్పుకోవచ్చు. 175కి 164 సీట్లు మొత్తం కూటమికే వచ్చాయి. అయితే ఇదే సందర్భంగా అందరూ కూడా పవన్ కళ్యాణ్ దూరదృష్టి అంటే ఆయన ముందే ఇది అజంప్షన్ చేసుకొనే ఆయన దగ్గరికి వెళ్ళారు, ఇదే ఫలించింది అంటూ చెప్తున్నారు. అది ఎందుకంటే బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు ఏరియాలలో కూడా మెయిన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇదే కాకుండా మనం చూసినాం అంటే ఎప్పుడైతే మోడీ ప్రసంగిస్తున్నారో ఆయన మాట్లాడుతున్నారో ఆయన మాట్లాడినప్పుడు కూడా ఓ పవన్ కళ్యాణ్ నహీ హే ఓ తూఫాన్ హే అన్నారు. అంటే ఆంధీ హే అని ఆయన హిందీలో చెప్పిన దాన్ని మనం అందరికీ తెలుసు తూఫాన్ హే అనేది మోడీ ఆయనంతటా ఆయన చెప్పడం. ఎందుకంటే ఆయన వల్లనే అటు టీడీపీ అయినా సరే ఇటు బీజేపీ అయినా సరే రెండు పార్టీలు గెలవడానికి గల ఏకైక కారణం పవన్ కళ్యాణ్. దానికి సంబంధించే ఇప్పుడు పొత్తులు కలవడంతోనే ఇప్పుడు గెలిచామని ఈసారి 15,000 కోట్లు పవన్ కళ్యాణ్ వల్లే వచ్చాయి అనేది కూడా ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉన్నారు. అయితే ఆయన మాటను పట్టించుకోకపోయి ఉంటే నిజంగానే బీజేపీ వాళ్ళు ఆయన మాటని పట్టించుకోకపోయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం పెద్ద లాసే వచ్చేది. ఏ విధంగా చూసుకున్నా వాళ్ళకి లాస్ అనేది అయితే ఎక్కువగానే ఉండేది. అది ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు గెలవకపోయి ఉంటే అటు 165 164 సీట్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అంటే వేరే దాంతో పోల్చుకున్నప్పటికీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచే మెయిన్ సీట్స్ అనేటివి అయితే వచ్చాయి. మరి మోడీ గవర్నమెంట్ ఇంకా అక్కడ ఉంది అంటే కొంత గొప్ప కారణం పవన్ కళ్యాణే. మరి పవన్ కళ్యాణ్ దూరదృష్టి ఫలించింది అంటూ కూడా ప్రజెంట్ ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మరి 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి శాంక్షన్ అయ్యాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటని కమెంట్ చేయండి.